చీకట్లో తొలగిపోయే ప్రధాన రహదారిపై రంగురంగుల విద్యుత్ కాంతులు జిగేల్మంటున్నాయి. బద్వేల్ పురపాలక సంఘాన్ని మోడల్ పట్టణంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చెన్నంపల్లి మిట్ట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను గురువారం రాత్రి బద్వేల్ ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ చంద్రమోహన్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణులు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ పట్టణ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పురపాలక సంఘంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజా ప్రయోజనాలు తమకు అర్థమేమని అందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నమస్కారం. ఈరోజు మా బద్వేల్ టౌన్లో స్ట్రీట్ లైట్లని సుందరీకరణలో భాగంగా లైట్లు వేసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, డీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ లైటింగ్ను ఏర్పాటు చేసి, అలాగే ఎన్జిఓ కాలనీలో కానీ, ఈ యొక్క చెన్నంపల్లి దగ్గర ఈ కాలనీలో కానీ దాదాపు 50 లక్షలు లైటింగు పోల్ కలిపి, అలాగే ఇదొక రోప్ లైట్ కలిసి 10 లక్షలు 60 లక్షల రూపాయలతో ఈరోజు ఓపెనింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కూడా చాలా ఉపయోగకరం. అలాగే ఇల్లు కూడా నాకు మొన్న ఎన్జిఓ కాలనీలో చాలా సమస్య, దాదాపు 15 సంవత్సరాలు ఉన్న సమస్యను ఎలక్ట్రికల్ పోల్ తీసి ఆ ఉన్నే చెట్లను కొట్టి, ఎందుకంటే రోడ్డు ఎడల్పు చేయడంలో చాలా 15 సంవత్సరాలు ఉన్న పెండింగ్ను కూడా మన కమిషనర్ గారు అయితే మన ఆర్డీఓ గారి సహాయంతో 3 రోజుల్లోనే, ఎలక్ట్రికల్ వారి సహాయంతో కూడా 3 రోజుల్లోనే క్లియరెన్స్ చేయించడం. ఎందుకంటే అక్కడ ఒక ట్రాన్స్ఫారం పక్కన కూడా ఒక ఎలక్ట్రికల్ పోల్ తీసి విడుతును కూడా పెంచి చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి, ఆ ఏరియా వాళ్ళందరూ కూడా నాకు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి జరగలేదన్నా, ఇది జరిగినందుకు మీకు కృతజ్ఞతలు కూడా చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది. అలాంటి విషయాలు కూడా ఇలాంటి ఎన్నో కూడా ఇంకా, ఎందుకంటే చెప్పిన వెంటనే కూడా ఇమీడియట్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే రోడ్లన్నీ కూడా మన ఆర్డీఓ గారు కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ మీటింగ్ చేయడం జరిగింది. నేను దానికి కూడా వెళ్ళాను. ఆ రోజు కూడా ఆ మీటింగ్లో చెప్పిన విధంగానే దాదాపు 6-7 వర్కులు స్టార్ట్ అయ్యాయని, ఈ తొందరలోనే అన్ని వర్కులు కూడా ఒక 10-15 రోజులు అన్నీ స్టార్ట్ అయ్యి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా నేను ఇప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి, ప్రతి ఈదికి, ప్రతి వార్డుకు వెళ్ళడం జరుగుతుంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఒక్కొక్కటి చేసుకుంటూ అధోగమించి ఈ యొక్క బద్వేల్ యొక్క నియోజకవర్గాన్ని, బద్వేల్ యొక్క మున్సిపాలిటీని కూడా డెవలప్ చేసి, తొందరలో కూడా మాకు మున్సిపల్ కమిషనర్ ఛాలెంజింగ్ ఫండ్ కూడా మాకు అప్రూవల్ అవుతుంది. సిటీ ఛాలెంజింగ్ ఫండ్ అని దాదాపు 130 కోట్లు వస్తుందని చెప్పారు. అది కూడా వస్తే కన్నా మన బద్వేల్ నియోజకవర్గం అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చెంది తప్పకుండా కూడా మా బద్వేల్ ప్రజలందరి మన్ననలను పొంది మా యొక్క పార్టీ కూడా తప్పకుండా ఘన విజయం ఈసారి మున్సిపాలిటీల్లో సాధిస్తుందని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో బద్వేల్ మున్సిపాలిటీలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మైదుగూరు రోడ్లో ఉన్నటువంటి ఈ స్ట్రీట్ లైటింగ్, అలాగే ఈ ట్రై కలర్ లైటింగ్, సో ఈ యొక్క ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునారెడ్డి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి అధికారులకు, తర్వాత ప్రజలకు నమస్కారం. సో ఈరోజు బద్వేల్లో మనము ఈ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ యొక్క లైటింగ్ కూడా మనము టేకప్ చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. సో దాదాపు 50 లక్షలు, ఇక్కడ ఒక 20 లైట్స్, అలాగే మున్సిపల్ ఆఫీస్ రోడ్లో అంటే ఎన్జిఓ కాలనీలో ఒక 30, సో టోటల్ 50 పోల్స్కి సంబంధించి 50 లక్షలు, అలాగే ఈ ట్రైకల్కి సంబంధించి 10 లక్షలు, మొత్తం నెల్లూరు రోడ్డు, బద్వేల్ రోడ్డు, అలాగే సిద్ధవటం రోడ్లో ఈ యొక్క ట్రై కలర్ కొంచెము ఆహ్లాదకరంగా చాలా ఆకర్షణగా ఉంటుంది ఉద్దేశంతో దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలని, సీసీ రోడ్స్ నిన్న కూడా మన సునానన్న కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని చేశారు 17th వార్డులో. సో ఇట్లా ప్రతి వార్డులో కూడా, సో మొన్న కూడా మేము పూసలవాడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొన్ని రోడ్లు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఈ డ్రైనేజెస్ సిస్టమ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఒకటి అన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి సో ఈ యొక్క బద్వేల్ ప్రజలకు మరింత సౌకర్యాలు, ఈ యొక్క పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయగలమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.